హాయ్ ఎవ్రీబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసలు లవ్ అండ్ వార్ 28 ఎపిసోడ్ యార్. పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ తన చాంబర్కి వెళ్ళాడు దేవ్. వన్ పీస్ డ్రెస్ వేసుకుని షూ మోడల్ హీల్స్ వేసుకుని చిట్టెంటుకుల హెయిర్ పైకి మడిచి ఫ్లక్కర్లో పెట్టి అంగుళ మంతన మేకప్ పేడని పూసి స్టైల్గా కాలు మీద కాలు వేసుకుని ఊపుతూ ఫోన్ చూసుకుంటుంది రితిక. అంత గట్టిగా వార్నింగ్ ఇస్తే తిప్పుకుంటూ ఆఫీస్కి వచ్చిందంటే గట్స్ ఉన్న బిడ్డ అనుకుంటున్నారా? అయితే పప్పులో కాలేసినట్టే దీని పొగరంతా వెనుకొన్న బాబు పోస్ట్ చూసి తనని ఏం చేయలేడు అని ధీమాతో వచ్చింది. డోర్ తీసుకుని లోపలికి వచ్చాడు దేవ్. డోర్ తీసిన శబ్దం విని తల తిప్పి దేవుని చూసి మెత్తగా నవ్వింది. ఆ నవ్వుకి గురుడికి ఎక్కడో కాలింది. దవడ కండరాలు బిగించి ఎర్రబడిన మొహంతో ఏదైనా వర్క్ ఉంటే బయట వెయిటింగ్ లాంచ్లో వెయిట్ చేయాలి. ఇలా నా ఛాంబర్కి వస్తే ధైర్యం చేస్తే ప్రాణాలు తీసేస్తాను అంటూ బేస్ వాయిస్ వార్నింగ్ చేశాడు. హా అంటూ తాపీగా నిట్టూర్చి హ్యాండ్ సోఫా కాంచి పైకి లేచి వాట్ ద ప్రాబ్లమ్ ఆన్స్ అని స్మైలింగ్ ఫేస్తో అడిగింది. నువ్వేమైనా డాక్టర్వా నేను పేషెంట్ని అయినట్లు వాట్ ద ప్రాబ్లం అంటున్నావు? నువ్వు లేడీ గన్యలు యాక్షన్ చేస్తే కేజీలో దిద్దిన ఏబీసీలు గుర్తుకొచ్చేలా చేయగలను అని వేర్లుక్తో అన్నాడు. వాట్ ఏ జోక్ ఆన్స్, నీలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది యార్ అంటూ టేబుల్ మీద చేతులాంచి అలా ముందుకు వాలింది రితిక. అలా వాలగానే సగం వరకు కవర్ చేసిన యథేతులు పూర్తిగా ఎదుటి మనిషికి ఎక్స్పోజ్ అవుతున్నాయి. అది చూడగానే గుస్సా కలిగి ఒక్క ఉదుటిన చైర్ నుండి లేచి వాట్ ద హెల్ అంటూ రంకి వేశాడు. ఇసుమంత కూడా తనకుండా పైకి లేచి స్టడీగా నిలబడి ఎందుకంత ఇరిటేట్ అవుతున్నావు ఆన్స్ అంటూ హొయిలిపోయింది. నాకు పేషెన్సీ చాలా తక్కువ మిస్. ఇంకో క్షణం నా ముందున్నా నేనేం చేస్తానో తెలీదు. గెట్ లాస్ట్ మై చాంబర్ అంటూ రౌద్రవదనంతో అన్నాడు దేవ్. హహహ అని పగలబడి నవ్వుతూ ఏది టచ్ చేసి చూడు అని పొగరుగా తల ఎగరేసి రెచ్చగొడుతూ ఈ మిస్ త్వరలో నీ మిస్సెస్గా మారిపోతుంది, వెయిట్ అండ్ సీ. ఏంటి ఫోన్లో ఏవేవో వార్నింగ్లు ఇస్తున్నావు? అదేంటో డైరెక్ట్గా తేల్చుకుందామని వచ్చాను. ఈ రితిక ఆశపడిందంటే అది సాధిస్తుంది ఆన్స్ అని వంకరగా అంది. నేను ఎత్తిన రూపాయి పెట్టి వేలం పాట పడితే పావలా కూడా నిన్నెవ్వడు పాడుకోడు. అది నీ విలువ అని హేళనగా నవ్వాడు దేవ్. ఆన్స్ అంటూ రోషంగా పిలిచింది రితిక. దేవాన్స్ అని యాటిట్యూడ్గా చెప్పి ఏమంటున్నావు? టచ్ చేయలేనా? నువ్వేమైనా తోపువా? నాకు జెండర్తో అసలు ప్రాబ్లం ఉండదు. ఎవరినైనా ఉతకడమే. వాళ్ళ వెనక ఎంత తోపుడు తురుములు ఉన్నా ఐ డోంట్ కేర్. నీ అయ్యే పదవిని చూసి విరగబడుతున్నావు. అది మహా ఉంటే ఇంకో 2 ఇయర్స్ తర్వాత నువ్వు జీరోవి అంటే చేత్తో సర్కిల్ గీస్తూ అని ఫోన్ ఫోకస్ పెట్టానే అనుకో. ఏమో ఆ పోస్ట్ ఈరోజే బూస్ట్ కూడా అవ్వచ్చు మిస్. నా ముందు నకరాలు దెబ్బకే రోజుకొకరితో తిరిగే నీకు నేను కావాలా? ఇది మిలియన్ జోక్లా లేదు. నా షాడుని కూడా టచ్ చేయలేవు. దుబ్బై అంటే బలుపుగా చెప్పాడు. కింగ్ కోబ్రాలా బొసలు కొడుతూ నీ పొగరు అనిచ్చి నీతోనే నా మెడలో తాళి కట్టించుకోకపోతే చూడాన్స్ అంటూ మోర ఎగరేసింది. గజ్జి తామర ఉన్న వాళ్ళని టచ్ చేయడానికి నో ప్రాబ్లం లేదు కానీ నిన్ను టచ్ చేయడానికి అసహ్యం కలిగే నువ్వెంతసేపు నా ముందు నిలబడున్నావు. లేకపోతే నీ ఫేస్ యాంగిల్ మారటమే కాదు రోడ్ మీద విసుదును ప్రగల్భాలు కట్టిపెట్టి పో అంటూ ఈసడించాడు. దేవాన్స్ అంటూ గొంతు చించుకుంది ఉక్రోషం తన్నుకు వచ్చి. ఎస్ ఐఎమ్ దేవాన్స్ గట్టమనేని. సో వాట్ అంటూ నిర్లక్ష్యంగా అడిగాడు. నీ అంతు చూస్తాను అని తర్జనిని చూపించింది. అది చూడగానే కంట్లో సింధూరం కూరినట్లు ఎర్రబారి ఒక్క అడుగు ముందుకు వేసి వచ్చి లాగి దవడ మీద పీకుతూ ఈ దేవాన్స్కే ఫింగర్ చూపించి తోపువా అని అరిచాడు. ఒకే దెబ్బకి తాటాకి బొమ్మలా ఎగిరి ఫ్లోర్కి పెంచిక్రిసిచ్చి పడింది బిడ్డ. ఈ దేవాన్స్తో పిల్లాటలాడాలని ట్రై చేస్తే ప్రాణాలు తోడేస్తాను, మైండ్ ఇట్. గెస్ట్ లాస్ట్ అని కోపంగా వార్నింగ్ ఇచ్చాడు. బొగ్గ మీద అగ్గి అంటించినట్లు మంట రేగిపోయి కళ్ళ నీళ్లు కార్చుతూ ఈ రితిక మీద చేయి వేస్తావు కదూ, మా డాడీ నిన్నేం చేస్తాడో చూడు అంటూ వాగిపోయింది రితిక. పెదవుల మీద యాటిట్యూడ్ నవ్వు పోయించి సేమ్ టైం కళ్ళు కోపాన్ని కురిపించి తన ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేస్తూ చైర్లో కూర్చున్నాడు దేవ్. అవతల నుండి కాల్ లిఫ్ట్ చేసి ఊరికే చేరి మహానుభావులు అని వెటకారి మిళితమైన స్వరం వచ్చింది. ఎక్స్ట్రాలు చేస్తామంటే చంపేసి భోజనాలు పెట్టేస్తాను అని కరిచాడు దేవ్. పెద్ద బూర్లే వేస్తావా? వేటలు వేస్తావా? కోళ్ళు కోస్తావా? నాకైతే గుండెకాయ ముక్కలు కావాలి, లేకపోతే అలుగుతా అన్నాడు. ఏరా బుర్ర డీప్ ఫ్రిడ్జ్లో పెట్టావా? చెప్పేది వినవా? ముందు తిండి గురించి తేల్చు, తర్వాత నువ్వు చెప్పేది వింటాను అని గీరగా అన్నాడు ఆ పర్సన్. షో ఎందుకురా అందుకేరా బాబు నీ బాబు నేను తిట్టేది.
తిడితే నేను ఊరుకుంటాను మరి అని వంకరగా నవ్వుడు. ఏం చేస్తావేంటి అని అడిగాడు దేవాంశ్. చెవిలో కేజీ క్యారెట్ దూర్చుకుంటా. నీకెందుకయ్యా? ఎందుకు ఫోన్ చేసావో చెప్పాలి. నా పర్సనల్ గురించి ఆరాలు లాగుతావే. భయం లేదు నీకు అని కుక్కరించాడు. వెధవంటే నువ్వేరా అని ఆ మంత్రి మీద ఒక కన్ను అన్నాడు. రెండో కన్ను చిరంజీవి గారు బ్యాంకులో దాచుకోనా అని వంకరగా అడిగాడు. రే చెత్తనా కొడక, వచ్చానంటే చింతబరిగితో బాధేస్తాను చూసుకో అని రేగాడు. నువ్వు వచ్చేదాకా ఈడే కూకుంటాను మరి అని మ్యాటర్ చెప్పావు కదా, నేను చూసుకుంటాలే, కమిషనర్ క్రెడిట్ చేసేయి అన్నాడు అతను. ఏం కమిషన్ అని కోపంగా అడిగాడు దేవ్. సర్వీస్ ఛార్జీలు అబ్బా ఊరికే చేసేస్తాను మరి, మేమే ఇక్కడ ఫ్రీ సర్వీస్ బోర్డు పెట్టుకోలేదు, నువ్వేమన్నానా అంటూ సాగదీశాడు. పీనుగుల మీద పైసలు ఏరుకుని ఎదవా అంటూ పళ్ళు నూరాడు దేవ్. థ్యాంక్స్ అని నవ్వి, ఏం వాగిపోయిందేటి రీతు బేబీ, నీకు అంత మంట పుట్టింది అని వ్యంగ్యంగా అన్నాడు. నేను వేరే వాళ్ళ మీద ఫోకస్ పెట్టమని నా సీటు కిందే బాంబు పెట్టమనలేదు అని మంటగా అన్నాడు దేవ్. ఒకటి పడేసి ఉంచితే ఎప్పటికప్పుడు యూజ్ అవుతుందని పెట్టా అని నిఖిలించాడు. అవుతుంది, నా చేతిలో చచ్చేదాకా ఈ డ్రామాలే ఆడు, మొన్నట్లా ఆరాకొర మేడ తెలుసుకుంటే గొయ్యి తీసి పాతేస్తాను అని వార్న్ చేశాడు. అబ్బా గుర్తు చేయకు, పేలిన చెంప ఎప్పటికి నొప్పిగానే ఉంది, నీ చేయి భలే చురుకబ్బా అని అలకగాని, నేను చేసింది నీకు మంచి అయింది కదా, ఇంకా కారం తిన్న కేకలే గోలెందుకు అని అంటాడు. మూసేయ్, నూరెంత పని చూడు, దాని టెక్కు నీకు ఏంటో వదిలేస్తే రోగం చప్పగా కుదురుతుంది అని అమ్మ సీరియస్గా అన్నాడు దేవ్. మీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ బొక్కలో దూరితే అది టెంపర్ దెబ్బకి ఏం చేస్తుందంట, ముందు మీ వాళ్ళని కట్టడి చేయి, నీ చెల్లికి నీకు బంతాట ఆడడానికి నేనే దొరికాను అంట నీలిగాడు. చిన్ను గురించి ఎత్తితే తాట తీసేస్తా. ఎందుకు తీస్తావు, అది నా దిల్, అదో పిచ్చి మాలోకం, నువ్వెంత కంత్రీకన్నయ్యవో దానికి తెలియక మా అన్న దున్నా అంటూ భజన చేస్తుంది. నా మనసులో ఏముంది ఆ తింగర దానికంటే ముందు నువ్వు కనిపెట్టావని తెలిస్తే గొక్కెట్టి ఏడ్చేస్తుందేమో పిచ్చి మా తల్లి అని సింపతి కురిపించాడు. నాకు తెలుసని చెప్పకు, చెబితే అని సాగదీశాడు. చెప్తే నీతో కాల్ టాకింగ్ కూడా కట్ చేస్తా అని బలుపుగా అన్నాడు దేవ్. నువ్వు బావే కాదు పెద్ద అనకొండవి అని అరిచాడు. థ్యాంక్స్, మూసుకుని చెప్పించేయి. ఏదో ఒకరోజు తెలీదా బావా, ఈరోజు చెప్పేనా అని హుషారుగా అడిగాడు. కుదరదు, నాకు తెలియదనుకుని బోర్డులో ఉంటుంది, అదే నాకు తెలిసిందంటాని దాన్ని మనశ్శాంతి ఉంచవు నువ్వు, సో మూసుకుని పనిచూడు అని కాల్ కట్ చేశాడు దేవ్. నువ్వు బావే కాదు రాక్షసుడివి అని ఫోన్ వైపు చూస్తూ తిట్టాడు ఆ పర్సన్. ఈ మామకి ఏమైంది, దాన్ని భజన చేస్తుంది అని విసిగ్గా అనుకున్నాడు దేవ్. మీ అమ్మకు స్టేటస్ స్విచ్ పెట్టింది, అది కూడా అర్థం కాలేదా? లంచ్ అవర్ వరకు వేరే క్యాబిన్లో వర్క్ చేస్తూనే గడిపి అప్పుడు వచ్చారు ఇద్దరు దేవ్ క్యాబిన్కి. ఫుల్ వర్క్ ఉండడంతో వేరే ఆలోచన ఏమీ లేకుండా ఉన్నాడు. అన్నయ్య అని పిలిచే లంచ్ అవర్ ఇది అంటూ క్యూట్గా చూసించాను. మీరు చేసేయండి రా, నాకు వర్క్ ఉంది అని సిస్టమ్ నుండి చూపులు తిప్పలేదు. 1/2 అవర్ లంచ్ కేటాయిస్తే నీ వర్క్ ఏమి డిలే అవుదురా అన్నయ్య ప్లీజ్ అంటూ పేచీగా అందజాను. అబ్బా చిన్ను, తినమన్నానా అంటూ విసుగు ప్రదర్శించాడు. అదిగో విసుక్కుంటున్నావు, నేను హర్ట్ ఆలిగా ఈరోజు లంచ్ చేయను, నువ్వు చేసేయి వదిన అంటూ సోఫా ఎక్కేసింది జాను. మీరిద్దరే తినకుండా నేను ఎలా తింటానా అని అంటా అనుకున్నారా? అసలు అనను, ఎవరి పొట్ట పూజ వాళ్ళది, తగ్గేదే లేదు అని లంచ్ క్యారియర్ తీసి టీపై మీద పెట్టింది చైత్ర. నువ్వు సతీ అనసూయ సతీ సావిత్రి టైప్ అనుకున్నా కాదా అని రాగాలు తీసింది జాను. అసలు కాదు, శాకిని డాకిని జాతికి చెందిన దాన్ని, ఎడౌటా అని నవ్వి, చేసిన హంగామా చాలు రండి ఇద్దరికి, ఇద్దరు తోడు దొంగలే అని ముద్దుగా సతాయించిన చైత్ర. చిన్నగా నవ్వుకుంటూ ముదిరావే అని మనసులో అనుకుని చైర్ నుండి లేచాడు దేవ్. అంతేనండి, మేము పిలిస్తే విసుగులు నసుగులు, వదిన పిలిస్తే వందే భారత్ ఎక్స్ప్రెస్లో పరుగులు, చూస్తున్నా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా అని బారున సాగదీసింది జాను. నువ్వు ఆకలికి ఆగలేవు అనిరా అనేది అన్నాడు దేవ్. కవరింగ్లు అని మూతి తిప్పింది. క్రేజీ గర్ల్ అంటూ పర్సనల్ రూమ్కి వెళ్ళాడు దేవ్. జాను టీచ్ చేస్తుందని నోటి మీద మూత వేసేసి సైలెంట్ అయింది చైత్ర. దేవ్ వచ్చాక లంచ్ చేస్తూ చైత్ర మీద ఇద్దరు కలిసి జోక్స్ వేసి అల్లరి చేశారు. ఉడుక్కుంటేనే లంచ్ చేసి క్యారియర్ సర్దింది చైత్ర. అవన్నీ చేయడానికి ఫ్యూన్ ఉన్నాడు, నీకెందుకు హ్యాండ్స్ వాష్ చేసుకో అంటే బేస్ వైజ్తో చెప్పాడు దేవ్. నేను మార్కెటింగ్ సెక్షన్కి వెళ్ళి వస్తాను అని వాళ్లకు ప్రైవసీ ఇవ్వడానికి మెల్లగా జారేసింది జాను. రిమోట్తో డోర్ లాక్ చేసి హ్యాండ్స్ వాష్ చేసుకుని వస్తున్న చైత్రని అమాంత సందిట్లో బంధించాడు దేవ్. ఇందులో ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంటే,
గమనించండి. అసలు ఆట మొదలైంది యార్. ఒక్కొక్క చిక్కుముడి వీడుతుంది. వెయిట్ అండ్ వాచ్. డైరెక్ట్‌గా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిపోయింది మేఘ. లోపలికి ఎంటర్ అయ్యాక అటు ఇటు చూసింది. వెయిటింగ్ లాంజ్‌లో కనిపించాడు తన బాయ్ ఫ్రెండ్. కళ్ళతోనే విష్ చేసి ఏమీ ఎరగనట్లు మరో సైడ్ కూర్చుంది మేఘ. కాసేపటికి ఫ్లైట్ అనౌన్స్‌మెంట్ రావడంతో లేచి ఎవరి దారిన వాళ్ళు వెళ్లారు. ఫ్లైట్‌లో కూడా వేరు వేరు సీట్స్‌లో కూర్చున్నారు. ఎవరికీ డౌట్ రాకుండా కవరింగ్‌లు చేసుకుంటూ. హాయ్ ధీరజ్ అనే పిలుపు వినిపించి టక్కున తల తిప్పాడు. పెద్ద పొట్ట, నెత్తిన బట్ట వేసుకుని గొన్నేనుగులా ఉన్న పర్సన్ ఈకిలిస్తూ చేతిని ఊపాడు. హాయ్ అంకుల్ అని పెదవులు సాగేసి ఈకిలింపు నటించాడు ధీరజ్. ఎక్కడికి జర్నీ అని వచ్చి తన పక్కన సీట్లో కూర్చున్నాడు అతను. ఏట్లోకి అని తిట్టుకుని పర్సనల్ వర్క్ మీద వెళ్తున్నా అని పొడి పొడిగా చెప్పాడు ధీరజ్. నేను నేను బిజినెస్ పని మీదే వెళ్తున్నాను అని చెప్పి మీ ఫాదర్ ఎలా ఉన్నారు? ఈ మధ్య మీట్ అవ్వడానికి వీలు పడలేదు. ఫైన్ అంకుల్ అని హెడ్ ఫోన్స్ తీశాడు ధీరజ్. ఈ వీక్‌లో మా బేబీ బర్త్‌డే ఉంది ధీరజ్. నువ్వు తప్పకుండా రావాలి. నేను మళ్ళీ ఇన్వైట్ చేస్తాననుకో. నువ్వే మా స్పెషల్ గెస్ట్‌వి కూడా అని నవ్వి మీ డాడీ మధుకర్ గారితో చెప్పి ఉంచు అన్నాడు ఆ పర్సన్. ఓకే. షూర్ అంకుల్ అని నవ్వు మొహంతో చెప్పి హెడ్ ఫోన్ పెట్టుకుని సాంగ్స్ వింటూ తల విండో వైపు తిప్పి కళ్ళు మూసేశాడు ధీరజ్. అదంతా అటు సైడ్ కూర్చున్న మేఘ గమనిస్తూనే ఉంది. లోకల్ జెట్‌లో ఫోన్ వాడే అవకాశం ఉండడంతో తన ఫోన్ నుండి చాట్ చేస్తుంది. అటువైపు నుంచి రిప్లై రావడంతో వాటికి ఆన్సర్ చేస్తూనే ఎప్పటి చాట్ అప్పుడే క్లియర్ చేస్తుంది తెలివిగా మేఘ. అరగంట సేపు చాటింగ్ చేసి అప్పుడు ఫోన్ ఆపి రిలాక్స్‌గా కళ్ళు మూసుకుంది. 2 అవర్స్ జర్నీ తర్వాత ఫ్లైట్ ల్యాండ్ అయింది. లేచి బయటకు రావడానికి లేకుండా అడ్డంగా గుర్రెపెట్టి నిద్రపోతున్న ఆ పర్సన్ వైపు ఇరిటేటింగ్‌గా చూసి ఎయిర్ హోస్ట్‌ని పిలిచాడు ధీరజ్. అది చూసి నవ్వుకుంటూ వెళ్ళింది మేఘ. ఫ్లైట్ దిగాక తన ఫేస్‌ని ఫుల్‌గా కవర్ చేసుకుంటూ మాస్క్ ధరించింది మేఘ. బండనాయాల ఆంబూతులా గురకబెట్టి మరీ నిద్రపోతున్నాడు అని కచ్చిగా తిట్టుకుంటూ మేఘకి 10 అడుగుల దూరం డిస్టెన్స్ మెయింటెనెన్స్ చేస్తూ నడుస్తున్నాడు ధీరజ్. బయటకు వచ్చి లగేజ్ బెల్ట్ దగ్గర నిలబడి షో ఆఫ్ చేస్తుంది మేఘ. 4 అడుగుల దూరంలో నిలబడి లగేజ్ కోసం చూస్తూ నీ క్యాబ్ రెడీగా ఉంటుంది అని ఆమెకు మాత్రమే వినిపించేలా చెప్పాడు ధీరజ్. ఓకే అని తన ట్రాలీ రాగానే తీసుకుని బయటకు వచ్చేసింది మేఘ. తన కోసం బుక్ చేసిన క్యాబ్ వెయిట్ చేస్తుండటంలో ట్రాలీ డిక్కీలో పెడుతూ వెనక్కి తిరిగి చూసి కార్ బ్యాక్ సీట్లోకి ఎక్కింది. తను ఎక్కగానే తన క్యాబ్ ఎక్కాడు ధీరజ్. 2 క్యాబులు స్టార్ట్ అయ్యాయి. ఫోన్ తీసి కాల్ చేసింది మేఘ. రీచ్ అయ్యారా అని అటునుంచి వచ్చింది ప్రశ్న. జస్ట్ ఇప్పుడే హోటల్‌కి వెళ్తున్నాము అని చెప్పింది. ఓకే. చెప్పింది గుర్తుంది కదా! అందని ద్రాక్షలా ఊరించాలి వాడిని అని వెకిలిగా నవ్వాడు ఆ పర్సన్. అదంతా నేను చూసుకుంటాను. చైత్ర గురించి తెలుసుకో అని కట్ చేసింది మేఘ. బెడ్ మీద దొర్లుతూ ఫోన్‌లో ఉన్న చైత్ర పిక్ చూస్తూ ఏం ఉన్నారే అక్కా చెల్లెలిద్దరూ. కోహినూర్ డైమండ్స్‌లా. మిమ్మల్ని కన్నా అమ్మ బాబు కాళ్ళకి మొక్కాలి అని వేలుతో చైత్ర పిక్ మీద నిమిరాడు ఆ పర్సన్. చైత్ర ఎంత అందంగా ఉంటుందో మేఘ కూడా సేమ్ అలాగే ఉంటుంది. అందమైన రూపాన్ని అడ్వాన్స్‌గా చేసుకుని వేషాలేస్తుంది మేఘ. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.